హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీకిరాజ్ 7. అందరికీ హ్యాపీ సండే. ఇవాళ మా ఇంట్లో ఏమేమి కర్రీస్ చేశానంటే చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ పకోడీ చేశాను అండ్ ఆల్సో చికెన్ కర్రీ కూడా చేసేసాను. అండ్ మటన్ తీసుకొచ్చాడు. ఇవాళ మా బాలమ్మ అండ్ అమ్మమ్మ అని చెప్తాను కదా, వాళ్ళ షాప్ లో నుంచి అనమాట. మటన్ తీసుకొస్తే మటన్ ఫ్రై అండ్ ఆల్సో మటన్ కర్రీ కూడా చేశాను. ఇంకా ఇంత వంట చేశాక ఇంట్లో పని ఉండదా? ఇంట్లో పని ఉంది, పని చేయాలని మీతో షేర్ చేసుకుంటున్నా. అంటే మాట్లాడుతుండగానే మనకు ఒక పార్సల్ వచ్చింది. ఓపెన్ చేద్దాం. అమ్మ చాలా గట్టిగా ప్యాక్ చేస్తారు. బబుల్ ర్యాప్. బట్ ఓ మై గాడ్, దీని కాస్ట్ ఎంతంటే 287 గైస్. 287 రూపాయలు మాత్రమే. Oh my god, can't believe my eyes. I'm not gonna believe my eyes at all. Oh my god, goodness. చూడు సౌండ్ వినండి. మనకు ఆత్రం ఆగదు. ఇప్పుడే ట్రై చేసేద్దాం. నేను ఇంత లాంగ్ వస్తుందని నేను అసలు అనుకోలేదు. నాకు లాంగ్ అంత షై ఫీల్ ఏం లేదు. ఐ కెన్ యూజ్ లాంగ్ ఇయర్ రింగ్స్. నాకెంత హైదరాబాదీ ఫీలింగ్ వస్తుంది. హైదరాబాద్లో కూడా మంచిగా అసలు ఎంత బాగా రెడీ అవుతారో గైస్. లిటరల్లీ నా షోల్డర్ మీదకుంది, పడుతుంది ఇట్లా. రాజ్ గారు చూపిద్దాం ఏమంటారు. ఈ డ్రెస్ మీద ఇట్లుంది కానీ మంచిగా అయితే బాగుంటుంది. నిద్రపోతున్నారులే. కానీ నేను ఈ ఇయర్ రింగ్స్ కూడా ఒక శారీ అవుట్ఫిట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం కదా, ఆ శారీ మీద కానీ తీసుకున్నా. ఎంత గార్జియస్, నాకు బాగా నచ్చింది. చాలా చాలా. ఈ బ్లాగ్ రిలీజ్ అయ్యేసరికి ఈ ఇయర్ రింగ్స్కి సంబంధించిన అవుట్ఫిట్ కూడా వచ్చేస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఇంకా ఇవన్నీ మాట పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇంట్లో పని చేయాలి. వంటలన్నీ అయిపోయింది, వంటలు సెక్షన్ ఫినిష్ అయిపోయింది కాబట్టి వంటలు చేస్తే ఆ సామాన్లన్నీ ఉంటాయి కదా, బాసాన్లు అంట్లు, అవి తోముకోవాలి. ముందు ఫ్రెష్ అయిపోతా. కానీ బయటికి కూడా తీసుకెళ్ళినట్టు ఉండాలి. వాడికి ఫుల్ ఓరు కొడతా ఉంది ఇంట్లో ఉంచుతుంటే. అట్లానే కాదు, పిల్లల్ని ఇంట్లోనే కరెక్ట్ కాదు కదా. ఇప్పటికి వాడు జనాల్ని ఎవరిని దగ్గరికి రానిడు, ముట్టుకొనివ్వడు. ఈవెన్ మమ్మల్ని అయినా ముట్టుకొనివ్వడు గైస్. వాడు మేము ముట్టుకున్నా కానీ ఏడుస్తుంటాడు. వద్దు, నా చెయ్యి వద్దు అన్నట్టుగా. వాడు పట్టుకొనివ్వడు. వాడి ఫింగర్స్ కానీ హ్యాండ్ కానీ ఏది పట్టుకొనివ్వడు. వాడంతటి వాడికి ఏదన్నా నీడ్ అయితేనే మా హ్యాండ్స్ పట్టుకుంటాడు, కానీ అదర్వైజ్ మమ్మల్ని యూజ్ చేయడు. అంతే. ఫ్రెష్ అయ్యి వచ్చాను, అంట్లు ఫినిష్ చేసేసా అండ్ ఆల్సో కన్నయ్యకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు నేను రాజుగారు అండ్ కన్నయ్య ముగ్గురం కలిసి వెళ్తాం. ఎక్కడికి? బాయ్కాడికి. ఎక్కడికండి రాజుగారు? ఇదే మా ఆటో. ఇప్పుడు ముఠాకి వెళ్ళాలిగా రాజుగారు. మమ్మల్ని ఏమో బాయ్కాడ్ డ్రాప్ చేస్తారు, మేమేమో అక్కడ ఉంటాం. అండ్ హీస్ గోయింగ్ టు టేక్ ద ముఠా. లెట్స్ గో. అండ్ కన్నయ్యకి ఆటో బాగా నచ్చింది. బయటకంటే చాలు ఫుల్ హుషారు ఉంటాడనమాట. అసలు వానలు వర్షాలు లేక రైతులకి చాలా ఇబ్బంది అయిపోతుంది. పొలాలు ఏమన్నా పంటలు వేసుకోవాలన్నా గానీ వాన చొక్క లేదు మా ఊర్లోనే కదా, ఓవరాల్ గా ఎక్కడ లేదనే టాక్ ఉంది. ఇంతకు ముందు బుక్స్లలో అట్లా చదువుకునే వాళ్ళం, కరువు వచ్చింది, కరువు ప్రాంతాలు అని. ఇప్పుడు రియల్ గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాము కరువు అంటే ఏంటనేది. ఇంత చొక్క వాన కూడా లేదు గైస్. ఇంత రైనీ సీజన్ లో సమ్మర్ సీజన్ 2 లాగా అంత ఎండలు కాస్తున్నాయి. ఇంకిప్పుడు వచ్చేసాము బాయ్కాడికి. ఇప్పుడు ఆటో వెళ్తుంది కదా, ఈ మట్టి రోడ్డు, ఇది బాపత్పల్లి అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇది కొత్తగా కట్టిన అంకమ్మ తల్లి గుడి. ఇక్కడ రచ్చలాగా కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. ఇంతకుముందు ఇది బావి కాబట్టి మేము బావికాడ అని పిలుస్తుంటాము. అండ్ ఈ మేకల దొడ్లన్నీ మాయే. ఇట్లా స్ట్రైట్ గా పోతే మా జేజోలిల్లు అండ్ మా పెద్దిల్లు కనిపిస్తుంది. ఇక్కడ నవ్య ఫుల్ డీప్ స్లీప్. ఇంట్లో కరెంట్ లేదో ఏమో, ఈ పిల్ల వచ్చి ఇక్కడ ఉయ్యాలో కూర్చొని ఊగుతా ఉంది. నిద్రపోతానే ఉంది గైస్. ఇక్కడ కూడా తప్పించుకుంటుంది. కన్నయ్య వాళ్ళ జేజనాయన ఇప్పుడే జీవాల నుంచి ఇంటికి వచ్చాడు. సో ఆయన చేతిలో ఉన్న గొడ్డల కర్ర అది తీసుకుని ఆడుకోవాలని అరుస్తా ఉన్నాడు. ఆయన ఇయ్యట్లేదని గుంజుతా ఉన్నాడు ఆ కర్రని.
మా కన్నయ్య పదాలు పలకడం కూడా స్టార్ట్ చేశాడు. లైక్ జేజియా, జేజీ, అవ్వ, తాత, డాడీ అని ఇట్లా పలుకుతా ఉన్నాడు. చాలా క్యూట్ మూమెంట్స్ కదా ఇవి. సామాన్యంగా ఎవరిని పట్టుకొనివ్వడు. ఎవరితో ఆడుకోవాలంటే వాడికి నచ్చితేనే ఆడుకుంటాడు, లేకపోతే ఆడుకోడు. అలాంటిది వాళ్ళ అక్కతో ఆడుతుంటే నాకు అసలు చాలా క్యూట్ అండ్ అడారబుల్ మూమెంట్స్ అనిపించినాయి. వాడు అలా మట్టిలోనే కూర్చున్నాడు, ఈ పిల్ల అటు ఇటు తిరుగుతూ ఉంటే వాడు చూసి పక్క నవ్వుతా ఉన్నాడు. యాక్చువల్గా మొన్న ఏమైందంటే ఆ పిల్ల చేతిలో ఒక ప్యాకెట్ ఉంది, తినే ప్యాకెట్. ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టి ఆ పిల్ల చేతిలో ఉన్న ప్యాకెట్ లో నుంచి పప్పలు తీసుకుని తినేసాడు. ఇంకా ఆ పిల్ల వాడు వచ్చి ముద్దు పెట్టేసరికి, అమ్మో నా తమ్ముడు వచ్చి నాకు ముద్దు పెట్టేశాడు, ఇదిగో నీకోసం ప్యాకెట్ మొత్తం ఇచ్చేస్తా అని ఎంత లవ్ చూపించుకుంటున్నారో ఇద్దరు కలిసి. ఇంకా బాలమామ ఇంటి దగ్గర టైం ఫినిష్ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆటోలో వచ్చాము కాబట్టి రిటర్న్ కూడా ఆటో తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్తున్నప్పుడు రిటర్న్ వీళ్ళిద్దరు కనిపించారు. హాయ్ బాయ్ రెండు ఒకేసారి చెప్పారు. ఈ పిల్ల అంకు, ఈ పిల్ల తెగ సిగ్గుపడుతుంది, అక్క క్యామ్ ఓపెన్ చేసి పెట్టబాక అక్క అని. ఈ పిల్లేమో కన్నయ్య గారిని ఒక్కసారన్నా ఏడిపించాలి, అట్లా ఏడిపిస్తే కానీ ఆ పిల్ల సాటిస్ఫాక్షన్ ఉండదంట. ఆ పిల్ల చెప్తుంది ఒక్కసారన్నా ఏడిపిస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని. మెయిన్ సెంటర్లోనే పానీపూరి ఉంటుంది. ఇంకా మా ఊరికి ఒకే ఒక పానీపూరి గైస్, ఇంక ఇక్కడే తీసుకోవాలి, ఎందుకంటే మేము పానీపూరి లవర్స్ కాబట్టి ఖచ్చితంగా ఇన్ని తీసుకుంటాము. పానీపూరి తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ తిన్నామే. ఇంకంతే గైస్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఫాలో మీ ఆన్ మై Instagram too. Bye bye.